హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్, దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. శారీ వచ్చేసి పట్టు శారీ. దీనికి వచ్చేసి సపరేట్ బార్డర్ అట్లాగైతే ఏం లేదు. శారీ మొత్తం ఇట్లా బూటీస్ డిజైన్ అయితే కంటిన్యూషన్ అయిపోతుంది. దీనికి ఇదే షేడ్ బ్లౌజ్ అనేది వచ్చేసింది. ఈ బ్లౌజ్కి అయితే కస్టమర్ వర్క్ చేయించుకున్నారు. అది ఆల్ ఓవర్ అంటే బ్యాక్ కట్ వర్క్ కొంచెం బూటీస్ అనేది హెవీగా ఉండడం వల్ల అది హెవీగానే ఉంది. హ్యాండ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఈ డిజైన్ అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈరోజు వీడియోలో ఇస్తాను. మిస్ అవ్వకుండా చూడండి, దాని డీటెయిల్స్ చెక్ చేయండి. పళ్ళు విషయానికి వస్తే పళ్ళు అయితే ఇది చాలా బాగుంది. సింపుల్గా అంటే డిజైన్ అయితే ఇట్లాగైతే వచ్చేసింది. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్లో కూడా ఇంచుమించు ఇలాంటి పెటల్స్ లాగా ఫ్లవర్స్ లాగా అయితే వచ్చేసింది. బ్లౌజ్ కూడా చాలా హెవీగా అయితే సెలెక్ట్ చేసుకున్నారు. డిజైను అంటే హెవీగా అంటే వాళ్ళు పర్టికులర్గా ఫంక్షన్ కోసం అయితే మేక్ చేయించుకున్నారు. గృహప్రవేశం ఫంక్షన్ అని చెప్పారు. చాలా నీట్గా అయితే వచ్చింది. శారీ అయితే ఇది కలర్ అయితే ఉండేసరికి మీకు షేడ్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. రెడ్ అండ్ పింక్ మిక్సింగ్ షేడ్ వస్తుంది కదా, ఆ షేడ్. ఇదైతే పట్టు శారీ. లేట్ చేయకుండా బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే ఇది చాలా బ్రైట్గా చాలా బాగా వచ్చింది కదా. శారీ షేడ్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్గా వచ్చేసింది. డిజైన్ అయితే ఇది చెప్పాను కదా, వాళ్ళ శారీలో డిజైన్ తగ్గట్టుగా అయితే ఈ డిజైన్ అయితే వచ్చేసింది. నెక్ అంతా కూడా మనకి ఇది కట్ వర్క్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా హెవీగా ప్రతి ఒక్క పెటల్కి కానీ ఫ్లవర్కి కానీ మొత్తానికి కూడా అవుట్లైన్ అనేది రావడం వల్ల చాలా డిజైన్ అయితే చాలా హెవీగా బ్రైడల్ డిజైన్ అనేది అని చెప్పుకోవచ్చు. దీనికైతే ఇంకా కుందన్స్ కూడా అంటించలేదు, బట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. పర్టికులర్గా బ్యాక్ నెక్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈ శారీ మీదది. హ్యాండ్స్ చెప్పాను కదా హెవీ అని, హ్యాండ్ అనేది డిఫరెంట్గా హెవీగా చాలా అంటే బ్రైడల్ డిజైన్ అన్నా కూడా ఆశ్చర్యం ఉండదు, అంత హెవీగా అయితే వచ్చింది. వీళ్ళు పర్టికులర్గా ఈ డిజైన్లో వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేసింది. హ్యాండ్ వచ్చేసి చిన్న బుట్ట కావాలంటారు కదా, చిన్న ఫ్రిల్ లాగా పెట్టి ఒక 2-3 ఫ్రిల్ పెట్టమన్నారు. అట్లా అయితే డిజైన్ చేశాను. అంటే అంత పెద్ద బుట్టగా ఉండదు, అట్లా అని ప్లెయిన్గా ఉండదు. హ్యాండ్ మాత్రం ఇదిగోండి డిజైన్ చూడండి. మీకు దీని డిజైన్ అనేది ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. దీని నెంబర్ ఏంది అనేది మొత్తం కూడా డీటెయిల్స్ ఉంటాయి. స్టిచెస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈ డిజైన్ ఎంత హెవీగా ఉందనేది కూడా. ఇక్కడ మీరు కింద చెక్ చేసినట్లయితే మొత్తం ముడికుట్టుతో వచ్చేస్తుంది. ముడికుట్టు మొత్తం కూడా ఇదంతా జరీ యూజ్ చేశాను. ఓన్లీ జరీ అండ్ గ్రీన్ కలర్, పింక్ కలర్స్తోనే ఈ డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాను. వేరే కలర్స్ అయితే ఏం యూజ్ చేయలేదు. అంటే శారీలో ఇంకేం షేడ్స్ లేవు, బట్ ఈ కలర్స్తోనే ఈ డిజైన్ చాలా బాగుంటుంది అని అయితే నేను ఇట్లయితే డిజైన్ చేసుకున్నాను. ఫినిషింగ్ అయితే ఇది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది. ఇక్కడ 2 లేయర్స్ కట్ వర్క్ లాగా వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఆల్ ఓవర్ డిజైన్ లాగా వస్తుంది. పైన వచ్చేసరికి బూటీస్ లాగా వస్తాయి. డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చేసింది, చాలా నీట్గా ఉంది. హ్యాండ్ చూస్తే ఇట్లాగ వస్తుంది ఫ్రెండ్స్ లుక్ అనేది. కింద ఇట్లా కట్ వర్క్ వచ్చేసి ఇట్లా వచ్చేసరికి కింద ఆల్ ఓవర్, పైన బూటీస్ డిజైన్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా హెవీగా చాలా నీట్గా అయితే వచ్చేసింది డిజైను. టోటల్గా ఈరోజు ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చిందా లేదో. టోటల్గా డిజైన్ అయితే ఇది. ఇంకా ఫ్రంట్ కూడా యాజ్ యూజువల్ ఇంకా అదే విధంగా కంటిన్యూ అయితే అయిపోతుంది. దీనికి కుందన్స్ అయితే అందించలేదని చెప్పాను కదా, అంటిస్తే ఇంకా లుక్ అనేది చాలా హెవీగా అయితే వచ్చేస్తుంది. ఈరోజు డిజైన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మిగతా డీటెయిల్స్ అనేది మిషన్లో చూపిస్తూ చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించిన డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి. ఫస్ట్ అయితే ఇది బూటీ, మీకు ఆల్రెడీ బ్లౌజ్లో చూపించున్నాను కదా ఆ బూటీ. ఇది వచ్చేసి హెవీ హ్యాండ్. నేనైతే ప్రజెంట్ అయితే యూజ్ చేసింది ఈ హ్యాండ్. బ్యాక్ బూటీస్ లేకుండా బ్యాక్ నెక్, బూటీస్తో బ్యాక్ నెక్. హ్యాండ్కి ఇక్కడ కింద వచ్చినాయి కదా ఈ పార్ట్ అంటే సపరేట్గా ఇచ్చున్నారు. ఒకవేళ పిల్లలు పట్టుపోవడానికి కానీ పర్టికులర్గా కొంతమంది అంత హ్యాండ్ వద్దు జస్ట్ బార్డర్ చాలన్నా అట్లాంటి వాటికైతే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ నెక్కాను, బట్ ఇది బూటీస్ అనేది కొంచెం హెవీగా ఇచ్చారు. ఇది అసలు బూటీస్ అని లేకుండా ఇచ్చారు. ఇదేమో తక్కువ బూటీస్తో ఇచ్చారు. ఇదొక లైన్ అయితే ఇచ్చున్నారు. దీన్ని మనము పళ్ళుకి కానీ పళ్ళు అంటే కుచ్చులు వేసుకుంటాం కదా, ఆ కాన్సెప్ట్కి కూడా దీన్ని చేసుకోవచ్చు. పిల్లల బెల్ట్ లాగా చేసుకోవచ్చు. కస్టమర్ అడిగే విధానాన్ని బట్టి అంతే ఈ కస్టమర్స్ అయినా దీనికి బెల్ట్గా కావాలన్నా కూడా మేక్ చేసుకోవచ్చు. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి. ప్రజెంట్ నేను యూజ్ చేసిన పార్ట్స్, వాటి స్టిచెస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫుల్ హ్యాండ్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఈ హ్యాండ్ యూజ్ చేశాను. ఈ హ్యాండ్ స్టిచెస్ చూసినట్లయితే చూడండి 96,631 స్టిచెస్. ఒక 4,000 చేంజ్ అనేది కొంచెం అటు ఇటుగా తక్కువగా 1,00,000 కుట్లు. ఒక్క చేతికి 1,00,000 కుట్లు. అంటే ఉరామారిగా ఈ హ్యాండ్ అనేది
5:30 గంటల నుండి 6 గంటలు, అది కూడా థ్రెడ్ బ్రేకింగ్ లేకుండా ఉంటేనే అవుతుంది. అది కూడా ఫినిషింగ్ బాగా రావాలంటే ఇంకా స్పీడ్ తగ్గించుకోవాలి. అప్పుడు 6 గంటలు పైమాటే కానీ తక్కువైతే అవ్వదు. అంత టైం పడుతుంది ఒక హ్యాండ్ కొట్టడానికి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసరికి 67,539 స్టిచెస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 24,081 స్టిచెస్. అదే అంటే ఎందుకు చెప్తున్నానంటే ఫినిషింగ్ బాగా రావాలంటే కొంచెం స్పీడ్ అనేది తక్కువగా చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటేనే వర్క్ అనేది చాలా బాగా వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. ఈ కస్టమర్ ఇంకో బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను. ఆ బ్లౌజ్ కూడా వీళ్ళు అంటే నార్మల్ నెక్ ఉన్న డిజైన్ ఇది కూడా యూట్యూబ్లో చూసి అడిగారు. ఆ డిజైన్తో నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. దానికి వచ్చేసి నార్మల్ నెక్ ఇచ్చారు, కానీ ఈ కస్టమర్ వచ్చేసి దానికి కట్ వర్క్ డిజైన్ కావాలన్నారు. వన్ సైడ్ డిజైన్, అది సైడ్ ఇంకో సైడ్ ప్లెయిన్గా ఉంటుంది కదా, అక్కడ బూటీస్ అడిగారు. అవన్నీ చేశాను. అది ఎలాగా ఏం చేశాను అనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే ఇస్తాను. ఈరోజు ఈ డిజైన్ యొక్క స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. తర్వాత నేను శారీస్ ఆన్లైన్లో శారీస్ వచ్చాయి, మీకు ఒకసారి వాటి డీటెయిల్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ ఈ శారీస్ అయితే వచ్చాయి. వీటి డీటెయిల్స్ అనేది చూపిస్తూ మీకు పళ్ళు ఎట్లా వచ్చింది, బ్లౌజ్ ఎట్లా వచ్చింది, మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఈ 4 శారీస్, ఇదొకసారి ఈ 2 వచ్చేసి ఒక క్లాత్ వస్తున్నాయి. ఇదొక క్లాత్, ఇదొక క్లాత్, టోటల్ క్లాత్లు కూడా వేరువేరుగా మొత్తం అయితే వచ్చాయి. వీటి డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను ఫ్రెండ్స్. శారీ అయితే ఇది ఫ్రెండ్స్ లెనిన్ శారీ అంటారు కదా, అలాగైతే వచ్చేసింది. చాలా 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 బాగుంది. డిఫరెంట్గా డిజైన్, డిఫరెంట్గా ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే కంఫర్ట్గా ఉంటుంది, క్లాత్ అనీజీ లేకుండా ఉంటుంది, జారిపోవడాలు అట్లాగంటే ఏముండవు. చిన్న జరీ బార్డర్ అయితే వచ్చేసింది. ఇది మొత్తం జరీ బార్డర్ను. శారీ డిజైన్ కూడా మీరు చూసుకున్నట్లయితే డిఫరెంట్గా వచ్చేసింది. అసలు కలర్స్ కానీ పింక్, బ్లాక్, లైట్ షేడ్స్ డిఫరెంట్గా అసలు ఒక మాటలో చెప్పలేము, అట్లాగా అయితే ఉంది. చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది, చాలా బాగుంది శారీ అయితే. శారీ పళ్ళు వచ్చేసి సింపుల్గా జస్ట్ ఏమి ఇవ్వలేదు, కానీ జస్ట్ ఇట్లా లైన్స్ ఇచ్చేసి ఇట్లా టాసిల్స్ అయితే ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి హైలైట్ చెప్పాలి, ఎందుకంటే డిజైన్కి తగిన విధంగా డిఫరెంట్గా బ్లౌజ్ అయితే ఇచ్చారు. అది చూపిస్తాను మీకు. ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. అంటే దీనికి పెద్దవి వచ్చాయి కదా బాక్సెస్, ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ ఇచ్చారు. చాలా దగ్గరికి ఇచ్చేసి చాలా డిఫరెంట్గా, అసలు అంటే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవాలి, డిఫరెంట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కూడా ఈ శారీ అనేది చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా నీట్గా అయితే ఉంది. ఈ శారీ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. దీని ప్రైస్ అనేది మీకు మెన్షన్ చేస్తాను. మొత్తం డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ శారీ గురించి. ఇంకో శారీ కూడా సేమ్ క్లాత్లో వచ్చింది, దాని డీటెయిల్స్ చూద్దాం. అదే క్వాలిటీలో అదే క్లాత్లో వచ్చిన సెకండ్ శారీ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మొత్తం కూడా ఫ్లవర్ ప్యాటర్న్తో చిన్న ఆకులుగా అసలు చాలా డిఫరెంట్గా చాలా నీట్గా అయితే వచ్చేసింది డిజైన్ అయితే. దీనికి కూడా పళ్ళు అనేది సింపుల్గా వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది డిఫరెంట్గా అయితే ఇచ్చేసారు. దీనికి కూడా బార్డర్ అనేది ఇట్లా జరీ బార్డరు సింపుల్గా, ఇది జరీ ప్రింట్ అయితే ఏం కాదు, జరీ వివింగ్ టోటల్గా శారీ మొత్తం ఇట్లాగా లుక్ అనేది చాలా హెవీగా చాలా నీట్గా అయితే ఉంది. దీని పళ్ళు వచ్చేసి సింపుల్గా వచ్చేస్తుంది. కాదు ఫ్రెండ్స్, పళ్ళు అనేది కొంచెం హెవీగానే ఇచ్చారు. పళ్ళు ఓపెన్ చేసి చూపిస్తాను. పళ్ళు ఇందాక దానిలాగా వచ్చింది అనుకున్నాను, కాదు ఫ్రెండ్స్, కొంచెం హెవీగానే ఇట్లాగైతే ఇచ్చేసారు. మొత్తం డిజైన్ అయితే ఇట్లా డిఫరెంట్గా అయితే వచ్చేసింది ఫ్లవర్స్తో డిజైన్ను. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బార్డర్లో ఇక్కడ ఉంది కదా, ఇదే డిజైన్ అనేది బ్లౌజ్కి ఇచ్చారు. స్టిచ్చింగ్ అయినాక లుక్ అనేది కట్టుకున్నప్పుడు చాలా అందంగా అయితే ఉంటుంది. ఈ శారీ టోటల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకో శారీ వచ్చేసి ఇది పెసరపచ్చ అంటాం కదా, అలాంటి షేడ్ అయితే వచ్చింది. శారీ మొత్తం ఇట్లా చిన్న చిన్న బొమ్మల్లాగా ఇల్లు, ఆకులు, చెట్లు అసలు డిఫరెంట్గా ఇచ్చేసారు. బాగుంది డిజైన్ అయితే, బాగా బ్రైట్గా కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి జరీ బార్డర్ వచ్చేసింది. ఇది షైనింగ్ కూడా చాలా 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 బాగా వచ్చింది. చూసినట్లయితే పై వైపు మాత్రం చిన్న బార్డర్ ఇచ్చారు, కింద వైపు మాత్రం పెద్ద బార్డర్ ఇచ్చారు. టోటల్గా శారీ లుక్ ఇది. పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అయితే ఇట్లా డిజైన్స్ అయితే ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. పళ్ళుది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. బ్లౌజ్ మాత్రం జస్ట్ సెల్ఫ్లో ఉంది డిజైను, మీకు బాగా బ్రైట్గా కనిపిస్తుంది, కానీ రియల్గా చూసినట్లయితే సెల్ఫ్గా కనిపిస్తుంది. అంత బ్రైట్గా కూడా కనపడట్లేదు, వీడియోలో మాత్రం చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇట్లా ప్లెయిన్గా అయితే ఇచ్చేసారు. దీనికి కూడా పెద్ద బార్డర్ అట్లా వచ్చేసింది కాబట్టి దీన్ని అంచులు చేతులకు యూస్ చేసుకొని కొంచెం బుట్ట కానీ అట్లా పెట్టించుకొని చేయించుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ శారీ యొక్క లుక్ అయితే ఇది ఫ్రెండ్స్.
ఇందా చూపించిన శారీలో అయితే కలర్స్ ఏం రాలేదు ఫ్రెండ్స్, అంటే డిజైనర్ పీస్ లాగా సింగిల్ పీసే వచ్చింది. దీంట్లో మాత్రం కలర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి వీడియోలో కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, యాక్చువల్గా షేడ్ గోధుమ రంగు అంటాం కదా, అలాంటి షేడ్ అయితే వచ్చింది. ఇది మొత్తం కూడా జరీ బార్డర్, ప్రింట్ అయితే కాదు. ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే విత్ చమ్కీతో కూడా డిజైన్ అయితే వచ్చేసింది, లైన్స్ అయితే చమ్కీ, అది ఊడిపోయేది కూడా ఏముండదు, అంటే శారీతో పాటు స్టిచ్చింగ్ అయిపోయి అయితే వచ్చేసింది. ఇది పెద్ద బార్డర్, బాగా మీరు చూసినట్లయితే ఇదిగోండి మన ఇంత పెద్ద బార్డర్గా అయితే ఉంది. కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగా వచ్చింది, చాలా అందంగా అయితే ఉంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, ఎవరికి కావాలన్నా కూడా కలర్స్ ట్రై చేయాలన్నా కూడా చేయొచ్చు. టోటల్గా పెద్ద బార్డరు, కింద మాత్రం చిన్న బార్డర్ అయితే వచ్చింది. ఇక్కడ చెప్పాను కదా చమ్కీ అనేది ఊడిపోవడం అట్లాగైతే ఉండదు. లుక్ మాత్రం చాలా బాగుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ శారీలో ఉన్న పళ్ళు అయితే ఇది ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, అంటే కొంచెం ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. ఏ పర్టికులర్గా నేను ఇట్లా ఎందుకు చెప్తున్నాను అంటే, బ్లౌజ్ అనేది మనం డిఫరెంట్గా ట్రై చేసినట్లయితే సింపుల్ శారీ అయినా కూడా హెవీ లుక్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది ఇట్లా అయితే ఇచ్చారు, చిన్న చిన్న డాట్స్తో. బార్డర్ అయితే కంటిన్యూషన్ ఇచ్చున్నారు కాబట్టి ఈ బార్డర్ని మనం మల్టీపర్పస్గా డిజైన్ చేసుకున్నా, ఎట్లా కావాలంటే అట్లా యూస్ చేసినా కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంది. టోటల్గా ఈరోజు వచ్చిన శారీస్ వాటి డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. వీటి యొక్క ప్రైస్ అనేది మీకు మెన్షన్ చేస్తాను వీడియోలోనే, కాబట్టి మీకు అర్థమవుతాయి. ఇలాంటి కలెక్షన్ మీరు కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు డిజైన్స్, శారీస్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే వీడియోస్ అనేది అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.